తోడుగా ఉద్యమాల కండగా సాగిస్తిరి పయనము సావిత్రమ్మ మోహను విప్లవాల స్వప్నమై జీవించినారా అచిరకాలమందున అసులు వాసారా ఒకరికొకరు తోడుగా ఉద్యమాల కండగా సాగిస్తిరి పయనము సావిత్రమ్మ మోహను మీరు ఆకలి తప్పులు ఎరిగిన వైనము మీది 5 పదులు దాటిన సహచర్యము మీరు ఆకలి తప్పులు ఎరిగిన వైనము మీది 5 పదులు దాటిన సహచర్యము మీ ఇంట ఎంత మందికి వండి పెట్టినారో మీ ఒంటి నిండా ఎన్ని సంఘర్షణలున్నాయో కంటికి రెప్పోలమమ్ము కాపాడితిరో కడకు జైలు హింసలైన నిలబడితిరో ఒకరికొకరు తోడుగా ఉద్యమాల కండగా సాగిస్తిరి పయనము సావిత్రమ్మ మోహను మీ వెంట విద్యార్థి ఉద్యమాల తొలి వెలుగు మీ వెంటే అరుణోదయ రామన్నల దరుగు మీతో పట చెరువు రాజబాబు స్నేహము మీతోనే దత్తు కలిసి నడిసిన సందోహము అది ఇక్రిసాట్ బిహెచ్ఎల్ సమూహం అది ఇక్రిసాట్ బిహెచ్ఎల్ సమూహం ఒకరికొకరు తోడుగా ఉద్యమాల కండగా సాగిస్తిరి పయనము సావిత్రమ్మ మోహను ఉద్యమాల కాలమందు జీవించిన తరం ప్రతిరోజు యుద్ధాలను చవి చూసిన తరం ఉద్యమాల కాలమందు జీవించిన తరం ప్రతిరోజు యుద్ధాలను చవి చూసిన తరం అంతరించిపోతుంటే ఎంత దుఃఖముందో అంతగా మా హృదయం ఉప్పొంగుతుందో మీ ఆదర్శ జంటకు లాల్ సలాము చెప్తాము మీ ఆదర్శ జంటకు లాల్ సలాము చెప్తాము నవతరానిక విషయం బోధిస్తూ ఉంటాము నవతరానిక విషయం బోధిస్తూ ఉంటాము జోహార్లు మోహనన్న జోహార్లు సావిత్రమ్మ జోహార్లు పాడుదము ముందుకు సాగుదము జోహార్లు పాడుదము ముందుకు సాగుదము జోహార్లు పాడుదము ముందుకు సాగుదము. బిహెచ్ఎల్ అంటేనే మోహనన్న. బిహెచ్ఎల్ ఆ పేరు ఎవరైనా ఉచ్చరిస్తే మాకు మోహనన్న ఉన్నాడు, మా మోహనన్న కుటుంబం ఉన్నది అనేది మాకు మైండ్లో. మోహనన్న నుంచి మాకు పరిచయం ఇంతకుముందు వినయన్న చెప్పినట్లు పటాన్చెరులో ఒకసారి, అప్పుడు నా వయసు ఎంతనో వినయన్ననే చెప్పాలి, కల్చరల్ క్యాంపు పెట్టినప్పుడు ఇక్కడ అందరం జమగుడినాం. సో నేను చిన్నదాన్ని. అట్లా అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి అందరితోటి పరిచయం, అట్లనే మోహనన్న కుటుంబంతో కూడా పరిచయం. అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ పరిచయాలు అన్న ధనచరణ చెప్పింది, రక్త సంబంధం కంటే వర్గ సంబంధం చాలా గొప్పది అని. నిజానికి మీరు ఉన్న వాళ్ళల్లో ఎంతమంది రక్త సంబంధికులు ఉన్నారో కానీ వర్గ సంబంధికులే ఎక్కువ. అంటే వర్గ సంబంధానికి ఉన్నటువంటి ఆ బంధం ఎంత పటిష్టమైందో, ఎంత ముఖ్యమైందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేము ఆ మధ్యకాలంలో అంటే శివగొండ మా బావగారు, మా చిన్న బిడ్డను శివగొండన్న చేసుకున్నాడు. కమల ఇక్కడే మా అక్క. అయితే మా బిడ్డ హస్బెండ్ చనిపోయాడు అనారోగ్యంతో.
చనిపోయినప్పుడు వచ్చినాం నేను కాపాడమ్మని. వచ్చినప్పుడు మోహన్ అన్న ఇంటికి పోదామని తీసుకుపోయాడు. అంటే మళ్ళీ ఇంట్లో ఏమన్నా అంటే చావుకు వచ్చినాం కదనే, మళ్ళీ ఇంట్లో ఏమన్నా ఆగో మన ఇంట్లోకి ఎట్లాంటిది ఉంటుందా అనేది మాట్లాడి తీసుకొని పోయిండు. అక్క అప్పటికప్పుడు భోజనం తొందరగా వండి మాకు అన్నం పెట్టి పంపించింది. అంటే కడుపు నిండా అన్నం పెట్టి అంటే మిగతా వాళ్ళందరూ వేరే రకంగా చూడటం ఏదేమైనా కూడా ఒకరంత అన్నం తింటారా అనేటువంటి దాంట్లో ఉన్నంత ప్రేమ ఎక్కడ కూడా ఉండదండి. చాలా మందిని చూసినా నేను ఎదురుగా కనబడితే ఏడ మాట్లాడియాల్సి వస్తుందో, ఏడ రమ్మనాల్సి వస్తుందో అని తప్పించుకుపోయినటువంటి చాలా మందిని నేను చూసిన నా అనుభవంలో కూడా. కానీ ఎదురొచ్చి మోహన్ అన్న ఎదురొచ్చి ఫోన్లు చేసి నాకు 2-3 సార్లు ఫోన్లు చేసి నన్ను ఎప్పుడు వస్తుండ్రమ్మా, అందరు మంచిగా ఉన్నారా, రాజన్ ఆరోగ్యం మంచిగుందా, అమర్ మంచిగున్నాడా, మీరంతా మంచిగున్నారా, ఈ పలకరింపు నుండి ఫోన్లలో నాకే చాలా గిల్టీ అనిపించేది. మోహన్ అన్న మనకు ఫోన్ చేయడం ఏంటి, మనమే చేయాలి కదా మోహన్ అన్నకు. అంటే ఎంత నష్టపోయింది కుటుంబం కూడా. పార్టీ మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది, కష్టాలు ఎదుర్కొంది. ఇంతకుముందు వినేలా చెప్పిండు, చాలా కష్టాలు ఎదుర్కొంది కుటుంబం. కానీ ఏ కష్టం ఎదుర్కోకుండా కూడా కుటుంబాలు అదే ఇంతకుముందు చెప్పినట్టు ఎదురుపడితే ఏడో మాట్లాడేయాల్సి వస్తుంది అనుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత కష్టపడ్డటువంటి కుటుంబం కూడా ఇంకా తన ప్రాణంలో తన మనసులో ఎక్కడో కొట్టుమిట్టాడుతూ నా వాళ్ళు నా ఇంటికి రావాలి, నా వాళ్ళు నాకు గెలవాలి, నా వాళ్ళు ఎప్పటికీ బాగుండాలి అని తపన పడ్డది చూసిండ్రా. అది చాలా గొప్ప విషయం. అది చాలా మందిలో కొరవడింది. ఉన్న కుటుంబాలలోనే ఒకరు ఎదిగితే ఒకరు జలసి పడేటువంటి రోజులు ఇవ్వాలి. కానీ ఈ కుటుంబంలో అట్లాంటి జలసి లేదు. ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరంటే ఒకరికి ప్రేమ, అది పంచుకోవటం. అంటే మన పిల్లలు కూడా నేర్చుకోవాలి, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే మన దగ్గర ఉండాలి. ముందు ఆ జ్ఞానం మన దగ్గర ఉండాలి. 10 మందితో కలివిడితనం కానీ, 10 మందితో కలిసిపోవటం కానీ, 10 మందిలో కలవటం కానీ, 10 మంది ప్రేమను పంచడం కానీ, ఆ ప్రేమ ఆ కుటుంబంలో ఉంది. కొసిరి పట్టించేది సావిత్రక. ఎంతమంది పెడతానండి ఇలా? ఒక పూట చుట్టం వస్తే 2వ పూటకి వెళ్ళిపోతే బాగుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితం మోహన్ అన్న సావిత్రక. నేను చూడగానే ఇందాక గీతతో అన్నాను, నేను చూస్తుంటే అక్కడ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబాబు అనిపించింది. నాకు అట్లా అనిపించింది. మొన్న అమర్ కూడా ఇందులో వచ్చిన తర్వాత కార్డు వచ్చిన తర్వాత ఆ కార్డు ఉదయ్ పెట్టారు. ఆ కార్డు చూసి అబ్బాయి ఎట్లున్నారు జనతా ఇంట్లో వీళ్ళని చూస్తే వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. నిజంగా అట్లా అనిపించింది. నిజానికి వాళ్ళని స్మరించుకోవడం అంటే వాళ్ళు ఏదైతే ఆరాటపడ్డారో, దేనికోసం అయితే తపన పడ్డారో, ఈ సమాజం నాది అనుకున్నారు చివరి క్షణం వరకు కూడా. ఈ సమాజం నాది, ఈ సమాజంలో నేను భాగం కావాలి అనుకున్నారు. ఎంతమంది అనుకుంటుండండి ఇవాళ? ఎంతమంది అనుకుంటున్నారు ఇవాళ? మొన్న నేను ఒక సీనియర్ సిటిజన్స్ మీటింగ్ పోయినా. 60 నుంచి 80 దాదాపు 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇవాళ వాళ్ళ సమస్యల కోసం పెడుతున్నటువంటి మీటింగులలో కూడా వరుసగా ఉంటారు జనం. కానీ సీనియర్ సిటిజన్స్ మీటింగ్ లో హాల్ ఫుల్ అయిపోయింది హాల్. అంటే వాళ్ళకున్న అంటే ఆనాటి తరంకు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, ఆ ధ్యాస కానీ ఇవాళ ఉన్నటువంటి తరానికి కొరవడింది. మన పిల్లలకు కూడా మనం నేర్చుకోవాలి, చెప్పుకోవాలి చాలా విషయాలు. అసలు సంబంధాలు అంటే, మానవ సంబంధాలు అంటే ఏమిటి, ఎట్లుండాలి, మానవ సంబంధాలు ఎట్లా కొనసాగించాలి. నీకేమన్నా ఉండదు కాక ఎన్ని కోట్లు ఏం లాభం అంటే మనకు వస్తుందా? కొంతమందికి అదే ధ్యాస ఉంటుంది, అదే యావ ఉంటుంది. ఎంత సంపాదించాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఏ రకంగా ఉండాలి అని. అది కాదు మన వెంట వచ్చేది. కానీ చివరిలో మన వెంట వచ్చేది 10 మందితో మనం ఎట్లా ఉన్నాం అనేటువంటి అది చాలా గొప్ప గౌరవం. ఈ గౌరవం ఇక్కడ తప్పుకొని మౌనం అనుకున్నాను. అందుకోసం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలని కానీ, అట్లనే కామ్రేడ్ అమర్ నుంచి కానీ, కామ్రేడ్ మోహన్ అన్నకు, కామ్రేడ్ సావిత్రక్కకు వినమ్రంగా ఇంట్లో జోహార్లు అర్పిస్తున్నాం.